హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈ రోజు వచ్చేసి స్పైసీ మటన్ గోంగూర కర్రీ నా స్టైల్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ అంటించి కుక్కర్ పెట్టి కుక్కర్ హీట్ అయ్యాక ఆయిల్ని యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ని వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అవుతుండగా దీంట్లో మనం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకుని మంచిగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని కొంచెం కలర్ చేంజ్ అవుతుండగా ముందుగా మనం మటన్ కట్ చేసుకుని 3-4 టైమ్స్ వాష్ చేసుకున్న మటన్ని దీంట్లో యాడ్ చేసుకుని మంచిగా గరిటెతో తిప్పుకోవాలి. తిప్పుకుని ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత ఫ్రెష్‌గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకున్న తర్వాత దీంట్లో మనం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో మొత్తం వీటన్నిటిని కలిసేంత వరకు తిప్పుకున్న తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అందుకే పచ్చిమిరపకాయలు కారం కొంచెం ఎక్కువగా వేసాను. మంచిగా గరిటెతో తిప్పుకోవాలి. గోంగూర అనేది స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. అందుకే కొంచెం కారం ఎక్కువగా వేసాను. తర్వాత ముక్క మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని మంచిగా ఇదంతా తిప్పుకున్న తర్వాత గరం మసాలాని యాడ్ చేసుకొని మంచిగా కుక్కర్ మూత పెట్టుకుని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఒకసారి లిడ్ తీసి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఉన్న దీన్ని సిమ్‌లో పెట్టి దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఇది పక్కగా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత వేరే ఒక బాండీలో మనం కొంచెం ఆయిల్‌ని యాడ్ చేసుకొని దీంట్లో పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని దీంతో పాటే ముందుగా మనం గోంగూరని 2 కట్టలని కట్ చేసుకొని మంచిగా కడుక్కున్న గోంగూరని దీంట్లో యాడ్ చేసుకొని మంచిగా ఇదంతా ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఉడికి మగ్గి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత దీన్ని మనం పక్కన పెట్టుకుని దీన్ని మనం మంచిగా స్మాష్ చేసుకోవాలి. మెత్తగా దీన్ని రుబ్బుకొని పక్కన ఉంచుకోవాలి. మనం ముందుగా రెడీ అయిన కర్రీలో ఈ రుబ్బుకున్న దాన్ని గోంగూరను కూడా వేసుకుని సిమ్‌లో ఉంచుకుని మంచిగా బాగా తిప్పుకున్న తర్వాత ఒక 5 మినిట్స్‌లో మనకి యమ్మీ అయిన గోంగూర మటన్ కర్రీ రెడీ అవుతుంది. చాలా చాలా టేస్టీ ఉంటుంది. రైస్‌లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.